మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా హేమంత ఋతువు మార్పిడి జరగటము, అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం, కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం, మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ రాశుల వారికి ఏ సందర్భానుచితంగా ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు, టైము, ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది. మరి ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము, నక్షత్రాలని మరి పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు. అసలైనటువంటిది జన్మజాతకము. జన్మజాతక రీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా, ప్రాపంచికంగా, లేకపోతే ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి అందులో ఉన్నటువంటి ఆ రాశిలో ఉన్నటువంటి ధనిష్ఠా నక్షత్రము 3-4 పాదాలు, అలాగే సద్విష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు. ఈ యొక్క 9 నక్షత్ర పాదాల వారు కుంభరాశి వారు. వీరికి డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా కాలగమనంలో రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో శని, సప్తమంలో కేతువు, పంచమంలో వక్రీగత గురువు, అట్లాగే దశమ స్థానంలో బుధుడు, శుక్రుడు, డిసెంబర్ 7 వరకు రవి, డిసెంబర్ 16 వరకు రవి, డిసెంబర్ 7 వరకు కుజుడు. కాబట్టి ఈ గ్రహాల యొక్క గోచార గమనాలను గమనించినట్లయితే కనుక, అట్లాగే ఏదైనా ఒక విషయార్థమే ఒక గృహం కానీ, స్థలం కానీ, వాహనం కానీ, పాత వెహికల్స్ కానీ ఏదైనా అమ్మాలి అనుకున్న విషయంలో వీరికి చక్కటి లాభం అయితే కనిపిస్తోంది. దాని ద్వారా పెట్టుబడి పెట్టి ఏదైనా ఒక ఐరన్కి సంబంధించినటువంటి కెమికల్కి సంబంధించినటువంటి ఒక వ్యాపార స్థితిగతులను వీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే లాభంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని, ధనంలో ఉన్నటువంటి శనిని చూడటం ద్వారా ఎవరైతే కుంభరాశి వారు గృహపరంగా లోన్స్ అవి తీసుకున్నారో ఆ లోన్స్ బ్యాంక్ అప్పులు కానీ తీర్చడానికి ఈ 45 రోజులు డిసెంబర్ 7 తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు. అట్లాగే విదేశాలలో ఎవరైనా సరే వీరికి సంబంధించిన ఆప్తులు కానీ, బంధువులు కానీ, ఉద్యోగం చేసేటటువంటి పిల్లలు కానీ, తండ్రి కానీ ఉన్నట్లయితే వారి నుంచి కూడా వీరికి ధనలాభార్జన కలుగుతుందని చెప్పుకోవాలి. మరి ఈ రాశికి తృతీయ దశమాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహము అంటే ధనిష్ఠా నక్షత్ర జాతకులకి కుజుడు దశమంలో డిసెంబర్ 7 వరకు ఉంటాడు. కొంచెం వృత్తి ఉద్యోగ విషయంలో కావచ్చు కొన్ని మార్పులు చేర్పులు ఆల్రెడీ కలిగి ఉంటాయి, ఆల్రెడీ కలగబోతున్నాయి అనుకోవచ్చు. డిసెంబర్ 7 వరకు వీరికి అది కొంచెం అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇబ్బందులు, అపవాదులు, అనుమానాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి వీరు ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేస్తూ కొన్ని ఆకస్మికంగా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు ఈ కుజగ్రహ ప్రభావం వలన. అయితే ఈ కుజుడు
వీరికి లాభంలోకి రావడం ద్వారా వీరు అనుకున్నటువంటి అంటే డిసెంబర్ 7 తర్వాత కుంభరాశి వారికి కుజగ్రహం చాలా చాలా అత్యంత శుభప్రదమైనటువంటి అనుకూలతలను కలుగు చేస్తుంది. ఏదైనా సరే వీరు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఈ విదేశానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్స్ విషయంలో కావచ్చు, వీసాల విషయంలో కావచ్చు చాలా స్పష్టమైనటువంటి అనుకూలమైనటువంటి లాభం కలుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుడు వక్రించి 5వ స్థానంలో ఉండటం ద్వారా గృహంలో వీరు అనుకున్నటువంటి సంకల్పము సిద్ధించడానికి కొంచెం అటు ఇటు లేట్ అయినప్పటికీ ఈ యొక్క గురువు యొక్క దృష్టి కొంతవరకు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి. ధనపరంగా కావచ్చు, లాభపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, స్నేహితులకి ఇచ్చినటువంటి ధనము తిరిగి రాబట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే భాగ్యము అంటే బంధువులకి ఇచ్చినటువంటి ధనము ఏదైనా వీరికి రావటము, లేదా ఏదైనా వ్యాపారపరంగా కొత్త క్రియేషన్స్కి సంబంధించి వీరు పెట్టుబడి పెట్టినటువంటి ధనము వీరికి చక్కటి లాభాన్ని క్రియేట్ చేయటము, లేకపోతే ఒక వ్యాపార సంస్థ మీద వీరు పెట్టినటువంటి షేర్స్ అండ్ సెన్సెక్స్ విషయంలో ధనలాభం కలగడం అనేది చాలా విశేషంగా కనిపిస్తోంది. ఏదైనా ఏలినాడి శని ప్రభావము కుంభరాశి వారికి కుటుంబంలో ఇప్పుడు ఈయన డిసెంబర్ నుంచి కూడా రుజుమార్గంలో ప్రయాణం వలన వీరికి చక్కటి ఆర్థిక స్థితి కలగబోతుందని చెప్పుకోవాలి. కొన్ని అప్పులు తీర్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. గృహపరంగా కానీ, వాహనపరంగా కానీ ఏదైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి కాస్త నివృత్తి కలగడానికి గురు శని కుజుల యొక్క ప్రభావం చాలా యోగిస్తోంది కుంభరాశి వారికి. అట్లాగే దశమంలో ఉన్నటువంటి రవి చాలా చాలా వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో తండ్రి విషయంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య రాహుకేతువుల యొక్క దోషము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అయితే సూచిస్తుంది. అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి. అట్లాగే లేనిపోని కల్లబుల్లి మాటలు చెప్పటము భార్యాభర్తల మధ్య ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తుందని చెప్పుకోవాలి. ఇది కాలసర్ప యోగ దోషంగా భావించాలి. కాబట్టి రాహుకేతులకు సంబంధించినటువంటి దోష పరిహారార్థమై ఒక 7 వారాలు, మంగళవారాలు కావచ్చు, శనివారాలు కావచ్చు, వీరు భార్యాభర్తలు వెళ్ళి లేకపోతే సంతానం లేనటువంటి వారు సంతానం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేసుకోవటము, ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయటము, చివరిలో బ్రాహ్మడికి 7 కిలోల కందిపప్పు, ఆ తర్వాత రాగి ప్లేట్లో కాస్త ఆవుడి వేసి నాగబడిగా దానంగా చేయటము అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి పరిహార క్రియ చెప్పుకోవాలి. అట్లాగే బుధుడు 10వ స్థానంలో ఉంటాడు. దాని ద్వారా వీరికి చేసేటటువంటి వ్యాపారంలో ఆకస్మికంగా సంతానపరమైనటువంటి వ్యాపార స్థితి కావచ్చు, కుటుంబ పరంగా లేకపోతే బంధుమిత్రాదుల యొక్క సంతానపరంగా వీరికి ఏదైనా వ్యాపారంలో ఆకస్మికంగా కొన్ని మెలకువలు తెలుసుకోవటం, దాని ద్వారా వీరు ధనాన్ని లాభించటం, దాని ద్వారా అవతల ఎవరి ద్వారా అయితే కొన్ని విషయాలు తెలుసుకున్నారో వారికి సహకారం చేయటము, ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారికి కలగబోతున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి శుక్రుడు 10వ స్థానంలో ఉండటం ద్వారా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత విద్యా విషయంలో అనుకున్న పరిజ్ఞానం లేకపోవటము, అనుకున్నంతగా అంటే విదేశీ విద్యలకు కానీ, కొత్త విద్యలు ఇంగ్లీష్ విద్యలు కానీ, లేకపోతే కొత్త విద్యలు నేర్చుకుందాం అనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక ఇల్లు పెద్దదిగా కట్టుకుందాం అనుకున్నా, లేకపోతే ఒక స్థలం కొందాం అనుకున్నా, మాతాపితృల యొక్క ధనము ఆకస్మికంగా ధనము కానీ, లేకపోతే ఈ యొక్క గృహపరమైనటువంటి ధనం కానీ ఆర్జితంగా వస్తుందనుకుంటే ఎల్ఐసీల పరంగా ఏదైనా అంటే వీళ్ళు పెన్షన్స్ కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కొన్ని దాచుకుంటారు డబ్బులు, వీళ్ళు అంటే నెల డబ్బుతో పాటుగా కొంత దాచుకొని ఉంటారు. ఆ యొక్క ధనము వస్తుంది అనుకుంటారు, కొంత అది ఆలస్యం అవడం ద్వారా వీరు చిరాగ్గా ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా భార్యాభర్తల మధ్య గృహంలో చిరుబురులో కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం వీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు చెడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పులిహోర నివేదన చేసి ఎవరికైనా సరే ఒక 10 మంది 20 మంది దంపతులకి మీ చేత్తో వారికి ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనము, అనుగ్రహము మీ యొక్క దాంపత్య సుఖానికి, దంపతుల మధ్య ఉన్నటువంటి కొన్ని గొడవలు కొట్లాటలకి కూడా ముగింపు లభించే అవకాశము కుంభరాశి వారికి కలుగుతోంది. ఏదేమైనప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి కేతు వలన వ్యాపారంలో గవర్నమెంట్ త్రూ కానీ, లేకపోతే కొంత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వల్ల కానీ ఆకస్మికంగా మీకు తెలియకుండానే కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. ఈ డిసెంబర్ నెలలో మీకు ఒక గురువు వక్రించాడు కాబట్టి కొంతవరకు బలం హీనంగా ఉంటుంది ఆయనకి. లాభంలో ఉన్నటువంటి కుజుడు అట్లాగే దశమంలో ఉన్నటువంటి బుధుడు అనుకూలవంతులు అని చెప్పుకోవాలి. కాబట్టి వ్యాపారంలో సరైనటువంటి మెలుగులు గనక
సహాయ సహకారాలు మీరు అందించటం, బంధుమిత్రుల యొక్క సలహాలు కానివ్వండి, అన్నదమ్ముల యొక్క సలహాలు కానివ్వండి, వారితో చక్కగా ఉంటే కనుక అది మీకు చక్కటి లాభస్థితినైతే కలుగజేస్తుందనే చెప్పుకోవాలి. గృహ విషయంలో మీరు ఏదైనా అప్పులు చేస్తుంటే అవి నెరవేర్చడానికి, అంటే అవి తీర్చుకునేటటువంటి అవకాశంగా కూడా ఈ కుంభరాశి వారు భావించాలి. ఏదేమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతరదశలు, జన్మజాతకరీత్యా ఉన్నటువంటి గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ మీ యొక్క జాతకంలో వివాహ యోగము, గృహయోగము, లేకపోతే సంతాన యోగము, విద్య, లేకపోతే ఉద్యోగపరంగా, లేకపోతే విద్యపరంగా విదేశాలకు వెళ్ళటము, విదేశాల్లో ఉన్న వారు ఇక్కడికి తిరిగి రావటము, ఇలాంటివన్నీ కూడా మనకి జన్మజాతకమే ఆపరేట్ చేస్తుంది. కాబట్టి జన్మజాతకం ప్రధానంగా భావించండి. ఈ కాలచక్ర గోచారం మాత్రము కొంతవరకు మన యొక్క మనసుని మాత్రమే ప్రేరితము, ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ.